ఈడ్చుకుని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఏంది ఇది? ఈ పదజాలం? నువ్వు ఏం కోరుకుంటున్నావు? అరాచకాలు కోరుకుంటున్నావా? నెంబర్ 2, ఈ సందర్భంలో ఈ జగన్ చూపించినా సరే ఒప్పుకుంటారా? ఎక్కడో ఎందుకు? స్వయంగా దర్యాప్తు చేసినటువంటి సిబిఐ డైరెక్టరే జేడి లక్ష్మీనారాయణ గారి గారు చెప్పింది జగన్ ఆస్తులకు సంబంధించి టోటల్ గా 1500 కోట్ల లోపు ఉంటాయి అతని మీద ఆరోపణలకు సంబంధించని. కానీ 1,00,000 కోట్ల రూపాయలన్న పదాన్ని ఇప్పటిదాకా వదిలిపెడతారా? రెండవది 14.5 లక్షల కోట్ల అప్పు. నిన్న ఆంధ్ర బడ్జెట్లో ఎంత చూపెట్టారు? 7.5 లక్షల కోట్లు చూపెట్టారు. ఏది ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళకి కలిపి. మరి 14.5 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్ తో కూడా కలిపితే కార్పొరేషన్ ఇంకొక 1,00,000 కోట్లు ఎంత ఉన్నట్టున్నాయి. పోనీ అది అనుకున్నా సరే, అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కలిపి కదా 1,80,000 కోట్లు ఉన్నాయి కార్పొరేషన్స్ కి అదనంగా. అది ఈ 2 ఏళ్లతో కూడా కలిపి కదా లెక్క. మరి 14.5 లక్షల కోట్లు అనేటటువంటి అబద్ధాన్ని ఇప్పటికీ మోస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఒకసారి ఒక తప్పుడు మాట మాట్లాడాక ఇదివరకటి రోజుల్లో ఆ తప్పు జరిగిన దానికి సారీ చెప్పడమో లేదా దాన్ని మాట్లాడడం మానేయడమో జరిగేది.